గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరియు నాతోటి ఉపాధ్యాయులకు మరియు చిన్నారులకు శుభాభినందనములు, శుభోదయ శుభాకాంక్షలు. ఈరోజు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ దీని మీద వ్యాస రచన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ హౌస్కి 3 లాంగ్వేజెస్, బైలింగల్ లాంగ్వేజెస్, త్రిభాష. హౌస్కి గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ముగ్గురు 3 గంటల నుంచి 4 గంటల వరకు కాంపిటీషన్ జరుగుతుంది. ఈ కాంపిటీషన్ అనేది ఇక్కడి వరకే ఆగిపోతుంది. ఒక టాపిక్ ఉందంటే దాని గురించి మీరు చాలా బ్రాడ్గా రాసేయచ్చు. చాలా పక్షపత్రికలు ఉన్నాయి, దినపత్రికలు ఉన్నాయి, వారపత్రికలు, మాసపత్రికలు ఉన్నాయి, అర్ధమాస పత్రికలు ఉన్నాయి. ఎవ్వరు కూడా ఇంతవరకు వాళ్ళకి పబ్లిష్ అయినట్టుగా ఎక్కడ దాఖలాలు లేవు. మరి మనం చదివేది ఏముంది? బుక్లో చూసి చదువుతాం, ఇంగ్లీష్ చదువుతాం, తెలుగు చదువుతాం, హిందీ చదువుతాం. అది ఎవరైనా చదువుతారు. అలా నుంచే క్వశ్చన్స్ వస్తాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్ కాదు. కాబట్టి మీరు అందరూ జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ పాల్గొనే వాళ్ళు నాకు నేమ్స్ చేయొచ్చు. ఒక 2 ముక్కలు చెప్తాను. ధర్మో రక్షితో రక్షితః, ధర్మం రక్షితో రక్షితః. తిరుమల కొండ మీద పోయిన తర్వాత కూడా ధర్మాన్ని కాపాడండి, అది మిమ్మల్ని కాపాడుతుంది. ధర్మం అంటే నేను అందరికీ దానం చేస్తున్నాను సార్, పొద్దున్న లేచిన దగ్గర సాయంత్రం దాకా చేస్తున్నాను, అది కాదండి. ధర్మం అది కాదు. డూ యువర్ డ్యూటీ, దట్ ఈజ్ యువర్ బ్యూటీ. ఎప్పుడు నీ పనిలో దైవం ఉంది. లేదండి అందరూ ఒకేలాగా ఉంటే నేను ఉండను, నేను వేరే డ్రెస్ వేసుకున్నాను అంటే అది ఒప్పుకోదు. అది ఎలా ఉంటుందంటే, డాడీ 10th క్లాస్ స్టూడెంట్ చెప్తున్నాడు ఏమని, డాడీ ఐఎమ్ కంప్లీటెడ్ 10th క్లాస్, ఐ గోయింగ్ టు మ్యారీ. బట్ బాడీ ఇచ్చిన డాడీ ఏమంటున్నాడు, ఐఎమ్ నాట్ ఓకే. ద 10th క్లాస్ బాయ్ ఈజ్ ఓకే, బట్ డాడీ నో, నాట్ ఓకే. ఇఫ్ యు ఆర్ బోత్ ఓకే, గవర్నమెంట్ ఈజ్ నాట్ ఓకే. ప్రభుత్వం ఒప్పుకోదండి, చట్టం ఒప్పుకోదు. బాడీ ఇచ్చిన డాడీ గారు కూడా నేను చేస్తానంటే సమాజం ఒప్పుకోదు, ప్రభుత్వం ఒప్పుకోదు. ఇక్కడ టైంకి రావాలి, టైంకి ఉండాలి, టైంకి డ్యూటీ చేయాలి. ప్రతిరోజు మనం కౌన్సిలింగ్ అనేది ఉండదు. ఒక క్లాస్ రూమ్ ఎలా ఉండాలి, ఒక దగ్గర సిస్టమేటిక్ ఎలా నిలబడాలి, ఏం చేయాలి, ఆల్ ద అబ్జర్వింగ్. ఎందుకంటే దేవుడు ఒక వరం ఇచ్చాడు, పెద్ద వరం, గొప్ప వరం, మతిమరుపు. అది లేదనుకో మనిషి బతకలేడు. ఈరోజు 8 సార్లు తిట్టాడు, అదే గుర్తొస్తుంది. పడుకున్నానని అదే గుర్తొస్తుంది, నిద్రపోయినా ఏది, అది కష్టం, అది మర్చిపోవాలి అప్పటికి. కానీ మంచి విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మైక్లో చెప్పేటి అన్నీ మంచి విషయాలు, చెడు విషయాలు ఎవరు చెప్పరు. పొద్దునే వచ్చేసి మైక్లో ఎవరి టైం, యువర్ టైం, మై టైం, వీఆర్ నాట్ వేస్టింగ్. ధర్మం రక్షితో రక్షిత అనేది ఎలా ఉంటుంది? ధర్మేచ అర్ధేశ కామేచ మోక్షేశ. నువ్వు ధర్మంగా నీ డ్యూటీ నువ్వు కరెక్ట్గా నువ్వు చదువుకుంటున్నావు అని అంటే దాని తర్వాత యు ఆర్ గెయిన్ అర్థశాస్త్రం, అర్ధేశ, యు గెయిన్ మనీ, యు ఆర్ గెట్ జాబ్ సమాజంలో. ఆఫ్టర్ యు గోట్ మ్యారీ, ఆఫ్టర్ యు సాధనాస్ ద మోక్షస్. ఇవి మన వేదాలలో చెప్పారు. దీన్ని ఎవరైతే పాటిస్తారో 100% దేర్ సక్సెస్, దేర్ లైఫ్. ఎందుకంటే స్కిల్స్ ఉండాలి, నాట్ కిల్స్. ప్రతిదాన్ని చంపేయాలని ప్రయత్నం చేయొద్దు. ఒక్క విషయం చెప్తాను, నేను బ్యూటీగా ఉన్నానంటేనే నేను నిలబడగలుగుతాను. ఒక రజనీకాంత్ చూడండి, భలే కర్రెగా ఉంటాడండి, కానీ దానికి ప్రసృష్టి ఎవరు చేస్తున్నారండి? కళాకారుడు చేస్తున్నాడు. బ్రహ్మ ఎలా సృష్టించాడండి? బాగా నల్లగా సృష్టించాడు. అలా ఒక హీరోయిన్ చూసుకున్నాం అనుకోండి, వాణిశ్రీ, బ్లాక్ ఉంటుంది. కానీ దాని ప్రసృష్టి ఎవరు చేస్తున్నారు? ద మేకప్ ఆర్టిస్ట్. అట్లా ఎక్స్ట్రాడినరీ చేసి వస్తారు.
ఇంకా ఫాస్ట్ కల్చర్, ప్రజెంట్ సిచ్యువేషన్, ఫోటోషాప్, ఇంకా ఎక్స్ట్రాడినరీ, ద గ్రాఫిక్స్, ద మల్టీమీడియా. సో ఎవ్రీథింగ్ చేంజ్. వై వి ఆర్ నాట్ చేంజ్? వి ఆర్ చేంజ్ అవర్ లైఫ్, వి చేంజ్ అవర్ గోల్. నాకంటూ ఏదైనా గోల్ లేదనంటే యు ఆర్ నాట్ స్టాండింగ్ ఇన్ బేస్. దాన్నే ఇంకో రకంగా కూడా చెప్పారు గాంధీజీ. డూ 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 యువర్ డ్యూటీ. ఎప్పటికీ మనము మన ప్రయత్నంలో లోపం ఉండకూడదు. ఎందుకంటే గులాబీ చుట్టూను చూసేవాడికి ఏముంటుంది? ముళ్ళే కనపడతాయి నిరాశవాదికి. నిరాశవాదికి ఎప్పుడు అరే ఏముందిరా జీవితం అని చెప్పేసి వాడికి ముళ్ళే కనపడతాయి. ఆశావాదికి ఏముంటుంది? ఆ రోజ్ ఎంత బాగుందిరా, ఫ్లవర్, బ్యూటిఫుల్ కలర్, వెరీ గుడ్ స్మెల్, యా ఎక్స్ట్రాడినరీ. వి నెవర్ థాట్ దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఐ థింక్, ఐ హోప్ you are change your life. Thank you one and all. Please, thank you.